ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పసుపు సైనికులకు నాయక నమస్కారాలు. త్వరలో రాబోయే సంస్థాగత ఎన్నికల నగారా మోగబోతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే జైనాష్ రెడ్డి గారు ఎన్నికల వ్యూహాన్ని ప్రారంభించి శమరశంఖాన్ని పూరించారు. తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై వైసీపీని వీడి వందలాది మంది తెలుగుదేశం పార్టీలో రావడం జైనాష్ రెడ్డి గారి నాయకత్వానికి నిదర్శనమని మేము భావిస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా, కార్యకర్తలే ఊపిరిగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే ఎప్పుడు లేని విధంగా ఎమ్మిగనూరులో తాగునీరు నుంచి సాగునీరు వరకు విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది బీబీ గారి పాలన యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన అధినేత జైనాష్ రెడ్డి గారు కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. పదవి అనేది అలంకారం కాకుండా బాధ్యతగా తీసుకొని త్వరలో రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మన పార్టీ విజయకేతనం ఎగరాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చేనేతల ఉపాధి కోసం టెక్స్టైల్ పార్కు, ఆర్డిఎస్ రైట్ కెనాల్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, పల్లె నుంచి పట్నం వరకు ఏ వాడ చూసినా సీసీ రోడ్లతో, A1 గ్రేడ్ మున్సిపాలిటీతో పచ్చదనం, పరిశుభ్రత అభివృద్ధి చేస్తున్న జైనాష్ రెడ్డి గారి కృషి చరిత్రలో లిఖించదగ్గ అధ్యాయం అని తెలియజేసుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో శిలాఫలకాలకే పరిమితమై నిలిచిపోయిన అభివృద్ధి సంక్షేమాన్ని తిరిగి తీసుకొని వస్తాం. రాబోయే రోజుల్లో ఎమ్మిగనూరుని మహానగరంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై మన అధినేత జైనాష్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపుతారని, దీంట్లో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమము, పరిశ్రమలు, పెట్టుబడులతో రాబోయే 40 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంటుంది. నిన్న హైదరాబాద్లో చూసాం. జిందాబాద్లతో, ప్లకార్డులతో, ర్యాలీలతో న్యాయస్థానానికి హాజరైన వైసీపీ అధినేత కమల్ హాసన్ గారికి తల్లి చెల్లి పెట్టిన శాపాలతో పతనం మొదలయ్యింది. రప్ప రప్ప అంటూ వైసీపీ కార్యకర్తలు రోడ్లపైన చొక్కాలు చించుకుంటున్నారు. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు 2 గంటల పర్మిషన్ ఇస్తే మా పార్టీ కార్యకర్తల సహజ రూపమే చూశారు, అప్పుడు విశ్వరూపాన్ని చూస్తారని తెలియజేసుకుంటూ మా పార్టీ క్రమశిక్షణకి నిబద్ధులమై ఉన్నాం, కానీ దాన్ని మీరు చేతగానితనంగా చూడొద్దు. జగన్మోహన్ రెడ్డి గారి దోస్తైన గాలి జనార్దన్ రెడ్డి గారు మైనింగ్ మాఫియాలో ఒక్క కేసులోనే 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తే జగన్మోహన్ రెడ్డి గారిపై దాదాపుగా 21 ఈడీ కేసులున్నాయి. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పరిస్థితుల్ని అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించగలరని తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జైనాష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం.